ఎవ్రీవన్, హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. అందరికీ నమస్కారం. లైక్ ప్రీవియస్ వ్లాగ్లో అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరెవరైతే బ్రో లైక్ డూ పీపీఎల్ లైక్ పుష్ పుల్ లెగ్ వర్కౌట్ స్ప్లిట్ అయితే అప్లోడ్ చేయి అని ఎవరెవరైతే అడిగారో వాళ్లకు ఈ వీడియో పుష్ వర్కౌట్ అయితే ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేసిన. ఈరోజు విల్ బి డూయింగ్ ఫుల్ వర్కౌట్ సెషన్ అంటే నేను చాలా వేరియేషన్స్ ఏది పెట్టుకోను. విల్ బి డూయింగ్ బ్యాక్ ఫోర్, విల్ స్టార్ట్ విత్ అన్నీ. యాక్చువల్లీ ఇప్పుడైతే నేను లైక్ బల్కింగ్ పీరియడ్లో కూడా లేదు, ఆల్మోస్ట్ కటింగ్ పీరియడ్లో కూడా లేదు, జస్ట్ మెయింటైనింగ్ ఫేజ్లో ఉన్నా. ఎందుకంటే షో అయిన తర్వాత కొంచెం చీట్ అయితే మంచిగానే చేశా. ఈవెన్ లైక్ ఎందుకంటే నెక్స్ట్ నాకైతే లైక్ ఈ ఇయర్ అయితే ఏది షో ప్లాన్స్ అయితే అస్సలు లేదు. సో చూస్తా లైక్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఇయర్ ఎండ్ అయితే ప్లాన్ ఉంది చేయాలి అని, లేకపోతే లేదు 2025లోనే స్టేజ్ మీద ఎక్కుతా. సో అందుకే కొంచెం మెయింటెనెన్స్ ఫేజ్లో ఉన్నా. ఇప్పటికైతే కొంచెం ఫ్యాట్ అయితే గెయిన్ అయింది, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ అ ప్రాసెస్. ఫ్యూ వీక్స్ ఐ కెన్ కట్ ఇట్ డౌన్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ ఈరోజుకైతే ఫుల్ వర్కౌట్ సెషన్ నాది. ప్రస్తుతానికి కరెంట్ వర్కౌట్ ప్లాన్ ఏది ఉంది, ఏ వర్కౌట్ ఫాలో అవుతున్నా నా పుష్ వర్కౌట్లో లైక్ కానీ పుష్ వర్కౌట్లో కానీ ఫుల్ వర్కౌట్లో కానీ అదే మీకు చూపిస్తున్నా. ఓకే, సో లెట్స్ గో టు ద వర్కౌట్ సెషన్. మీకు ఇది రా వర్కౌట్ సెషన్ పెట్టడానికి ట్రై చేస్తా, లేకపోతే నాకు రా అవ్వలేదు అంటే ఈ వీడియో కూడా మీకు వాయిస్ ఓవర్లోనే వస్తుంది. ఎందుకంటే చాలా నాయిస్ ఉంది ఇక్కడ బయట, లైక్ ఇట్స్ అ మైన్ రోడ్. ఎందుకంటే నాకు ప్రాపర్ మైక్ కూడా లేదు ప్రస్తుతానికి. ఇక్కడ జాక్ ఒకటైతే కనెక్ట్ చేసుకున్నా, అందులో ఎంత వస్తుందో వాయిస్ అంతే. బట్ ఇఫ్ ఐ ఫీల్ క్వాలిటీ అంత రాలేదు, వాయిస్ చాలా డిస్టర్బెన్స్ ఉంది అంటే ఫర్ షూర్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి కంప్లీట్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేసుకుందాం. వర్కౌట్ చేసేకి ముందు విల్ స్టార్ట్ విత్ వార్మప్. సో ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ డూయింగ్ బ్యాక్ వర్కౌట్, జస్ట్ వార్మప్ ప్రాపర్లీ, ఓపెన్ అప్ యువర్ బ్యాక్ ప్రాపర్లీ. మంచిగా లైక్ రొటేషన్ ఏదైతే ఉందో వెన్ ఎవర్ యూ డూ అప్పర్ బాడీ కానీ లోవర్ బాడీ కానీ వార్మప్ అనేది మాత్రం మిస్ చేయకండి. ప్రాపర్గా వార్మ్ చేసుకోండి. జస్ట్ బీ ప్రిపేర్డ్. ఇఫ్ యూర్ గివింగ్ షాక్ టు యువర్ మజిల్స్, లైక్ వర్కౌట్ చేస్తున్నారంటే ఇనిషియల్లీ కొంచెం షాక్ ఇవ్వండి. లైక్ దీస్ ఆర్ ఆల్ ద వార్మప్ సైడు. ఒకరోజు ప్రాపర్ వార్మప్ నేను ఏదేది ఫాలో అవుతా కంప్లీట్గా రికార్డ్ చేసి వార్మప్ది ఒక వీడియో అయితే పెడతా. సో ఇక వార్మప్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇక వార్మప్ అయిన తర్వాత ఇది ఒకటి ల్యాట్ పుల్ డౌన్ చేసేకి ముందు కొంచెం నా ట్రాప్స్ అనేది ప్రాపర్గా యాక్టివేట్ చేసుకుంటా. కంప్లీట్ స్ట్రెచ్ అండ్ లాక్ చేసుకుని ప్రాపర్గా ఇలా అయితే వార్మప్ చేసుకుంటా. ఇది అయిన తర్వాత విల్ బీ పర్ఫార్మింగ్ అవర్ ఫస్ట్ ఎక్సర్సైజ్, దట్ విల్ బీ పుల్అప్స్. సో పుల్అప్స్ అయితే ఇఫ్ యూఆర్ అ కంప్లీట్ బిగినర్ యూ కెన్ డూ just body weight push-up like pull-ups. If not supported pull-ups, you can do till failure. Nenaithe if you are a pro level or like advanced or whatever, you can use do weighted pull-ups. So నేను ఎలా చేస్తా అంటే failure అంటే complete weighted pull-ups. I'll go till failure. So when I feel like I'm not able to perform one more rep, దట్ టైమ్ వాట్ ఐ విల్ డూ, నేను వెయిట్స్ అయితే డ్రాప్ చేసి మళ్ళీ బాడీ వెయిట్తో ఐ విల్ గో టిల్ ఫెయిల్యూర్. హియర్ యూ కెన్ సీ కంప్లీట్లీ, యూ కెన్ సీ. జస్ట్ కీప్ వాచింగ్, యూ విల్ అండర్స్టాండ్. ఇమీడియట్లీ ఐ am dropping the weights. Okay, just if you want you can take the little few second rest, again go, just do with the body weight until failure. Just watch, you'll understand. See, go slow, complete stretch, then again up, complete contract your muscles properly. Just focus. Again one more set. This was my second set. Again shirt off. You can see the back, the thickness, the width, everything will improve. మీకు మంచిగా థిక్నెస్ అండ్ వైడర్ బ్యాక్ కావాలి అంటే జస్ట్ యాడ్ పుల్అప్స్. క్రేజీ. దిస్ ఇస్ ద వన్ మెయిన్ థింగ్ నాకైతే హెల్ప్ చేసింది. ఓకే, ఇది మాత్రం మిస్ చేయకండి. వెన్ యూ ఆర్ డూయింగ్ బ్యాక్ డే, ఫర్ మీ టు గ్రో మై బ్యాక్, పుల్అప్స్ ఇస్ ద కీ. అది మాత్రం చెప్పగలం మీకు. సో తర్వాత విల్ గో టు ద వైడ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. ఇది కూడా విల్ బి డూయింగ్
3 sets. Okay, this is 3 sets. First we'll start with 15, 12, then again 12. First ముందు ఏదైతే పుల్అప్స్ చేసామో దట్ ఈస్ 3 sets till failure. Okay, so wide grip pull down, wide grip lat pull down, 3 sets. Just remember 3 sets, 15, 12, then 12. If you are failing at 10 itself, that's fine, but try to push. If you want, you can hit partial reps also, that's completely fine. See, I do complete focused squeeze and get complete stretch, squeeze and complete stretch. You can see how I feel each and every rep. Then I'll be doing close grip lat pull down. ఇది వచ్చి ఇఫ్ యూ వాంట్ లైక్ ముందు ఏదైతే బార్ చూపించానో ఆ బార్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే యూ కెన్ యూజ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ మషీన్ ఇన్ యువర్ జిమ్, యూ కెన్ యూజ్ దిస్ మషీన్ క్లోజ్ గ్రిప్ lat pull down. ఓకే, కంప్లీట్ చూడండి, కంప్లీట్ స్ట్రెచ్. ఓకే, దిస్ వర్కౌట్ మీరైతే యుల్ బీ హ్యావింగ్ సూపర్ సెట్. ఓకే, మీరు ఇది వర్కౌట్ చేస్తారు, ఇమ్మీడియట్గా యుల్ డ్రాప్ యువర్ వెయిట్స్, తర్వాత అగైన్ యూ విల్ టేక్, మళ్ళీ ప్రాపర్గా వర్కౌట్ అయితే పర్ఫామ్ చేస్తారు. స్క్వీజ్ అండ్ స్ట్రెచ్, కంప్లీట్ స్క్వీజ్, స్టే ఫోకస్డ్, స్క్వీజ్ లైక్ స్ట్రెచ్. ఇలా యుల్ బి హ్యావింగ్ 3 sets. ఎలా అంటే ఫస్ట్ వన్ 15 + 10 డ్రాప్, యుల్ డూ 10, తర్వాత రెస్ట్, తర్వాత అగైన్ 12 + 10, then again 10 + 10. Okay, then next one more exercise, close grip rowing. Okay, rowing will be doing, if you want మీరైతే ఈ మషిన్ రోస్ కానీ చేయొచ్చు, లేకపోతే టీ బార్ అయితే ఏదైతే ఉంటుందో అందులో కూడా చేయొచ్చు. ఇది వచ్చి జస్ట్ మెయిన్ సెట్స్, జస్ట్ వర్కింగ్ సెట్స్ ఉంటాయి. ఇది వచ్చి యూ కెన్ ఫాలో 12, 10, 8. దిస్ వన్ గో హెవీ ఇన్ ద సెన్స్ లైక్ ఎక్కడ వేర్ యూ కెన్ పర్ఫామ్ ప్రాపర్ రెప్స్ అంత వెయిట్స్ అయితే చూస్ చేసుకోండి. సో చాలా హెవీ కూడా వెళ్ళకండి, అట్లీస్ట్ యూ షుడ్ రీచ్ రెప్స్, అట్లీస్ట్ ఒక 6 to 7 రెప్స్ రీచ్ అయ్యేలా వెయిట్స్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ అగైన్ తర్వాత లాస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ బ్యాక్, దిస్ ఇస్ ద ఫినిషర్, ట్రాప్స్. నాది ట్రాప్స్ కొంచెం వీక్, సో కంప్లీట్ లాస్ట్ ఎక్సర్సైజ్ అయితే ట్రాప్స్ చేస్తా. ఇది వచ్చి జస్ట్ 3 sets, 15, 15, 15. దట్స్ ఇట్. కంప్లీట్ లైట్ వెయిట్ వెళ్తా, I'll perform this exercise అంతే. దెన్ ఓన్లీ వన్ వేరియేషన్ I'll do. నాది కంప్లీట్ ఆర్మ్ డే వచ్చి కంప్లీట్ ఎండ్ లైక్ వీకెండ్లో పెట్టుకుంటా. సో అందుకోసం నేను ఆర్మ్స్కి అయితే లైక్ ఎస్పెషల్లీ బైసిప్స్కి అయితే ఓన్లీ వన్ వేరియేషన్ ఐ విల్ డూ. అది కూడా 4 sets. ఓకే, 15, 12, 12. ఇన్ ద లాస్ట్ సెట్ వచ్చి కంప్లీట్ ఒక మోడరేట్ వెయిట్ ఉంటుంది, కంప్లీట్ స్లో నెగటివ్స్ అయితే చేస్తా. ఓకే, ఓన్లీ బైసిప్స్ కర్ల్. కావాలంటే మీరు ఎనీ ప్రీచర్ కర్ల్స్ కూడా చేయొచ్చు. ఈ రోజుకైతే ఇంతే. విల్ మీట్ యు ఇన్ అనదర్ వీడియో. టాటా, గుడ్ బాయ్.